హాయ్ హలో నమస్తే రాయలసీమ ఆంధ్ర తెలుగమ్మాయి కేరళ వంటలకి స్వాగతం అండి. నేనండి రేఖాను. ఎలాగున్నారండి మీరంతా? మేము కూడా బాగున్నామండి. ఇక్కడ షార్జా దుబాయ్లో చాలా చలిగా ఉంది. అందుకని ఇంక అందరూ వెళ్ళిపోయారండి. పాప స్కూల్కి, మా ఆయన ఇంకా ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా ఒక్కదాన్నే ఉన్నాను. ఎండి చేపలు అంటే నాకు ఇష్టం. మా ఇంట్లో ఎవరు తినరండి. ఇంకా వాళ్ళు వస్తే ఇంకా స్మెల్ వస్తుంది, ఎవరు తినరు అనేసి నేను వాళ్ళు లేరు, ఇంకా సాయంత్రం వస్తారో చేసుకుందామని చేస్తున్నానండి. చూడండి, ఇవి ఎండి బొమ్మడాలండి. ఏమంటారండి? బొమ్మిల్ అంటారు హిందీలో, ఇంగ్లీష్లో బొంబాయి డక్ అంటారు, మళ్ళీ వచ్చి తెలుగులో బొమ్మడాలు అంటారు. ఇది మన రాయలసీమ స్పెషల్ అండి, ఆంధ్ర రాయలసీమ స్పెషల్. ఇవి నేను బాగా క్లీన్ చేసి పెట్టానండి. ఇవి ఇంకా ఫ్రై చేసి బాగా క్లీన్గా కడుక్కొని చూపిస్తానండి. ఓకేనండి. దీనికి కావాల్సిండేది వంకాయలండి, తెల్ల వంకాయలండి. తెల్ల వంకాయలు ఒక 4 పెద్ద తెల్ల వంకాయలు తీసుకున్నాను. అలాగే ఒక పచ్చి మామిడికాయ అండి, ఒక పచ్చి మామిడికాయ. ఇందులోకి పులుపుకి వేస్తే బాగుంటుంది. అలాగే 2 టమాటాలు కూడా అండి, 2 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు. ఇంకా చింతపండు వేయాల్సిన అవసరం లేదు. చింతపండు వేసినా కూడా బాగుంటుంది, కాకపోతే మామిడికాయ వేస్తే అది వేరే ఒక టేస్ట్ అండి. ఇంకా దానికి కావాల్సింది ఒక 7-8 పచ్చిమిరపకాయలండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు పొద్దున టిఫిన్ కానీ కట్ చేశాను, అందులోనే కొన్ని బాకీ పెట్టుకున్నాను ఉల్లిపాయలు. అలాగే ఇది వచ్చి అల్లము, ఎల్లిపాయ, కొన్ని ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేసి పెట్టానండి. అదండి ఇది. తర్వాత దానికి కావాల్సింది వచ్చి నూనె అండి, సన్ఫ్లవర్ ఆయిల్, నూనె అండి. అలాగే ఆవాలండి, మెంతులండి. కొన్ని పులుపు కూర చేసుకున్నప్పుడు కొన్ని మెంతులు వేసుకుంటే టేస్ట్ వేరే బాగుంటుందండి. అలాగే పసుపు అండి, పసుపు, కారం, జీరా పౌడరు, ధనియా పౌడరు, గరం మసాలా అండి. ఓకేనండి. నేను ఇవన్నీ కట్ చేసి అంత క్లీన్ చేసుకొని చేపలు ఫ్రై చేసి చూపిస్తానండి మీకు. చూడండి, ఇది పెట్టాను నేను. పెట్టేసేసి ప్యాన్ పెట్టి అందులో వేసుకొని వేపుతున్నానండి. ఇది ఎండి చేపలు ఏమైనా ఎండి రొయ్యలు వేపడానికని స్పెషల్గా ఈ ప్యాన్ వేరేగా పెట్టుకున్నానండి. ఇందులో ఇంకా మా వాళ్ళకి చేయను అనమాట, నేను మాత్రమే ఇందులో ఏమన్నా చేసుకుంటానండి. ఇవి కొంచెం వేగాలండి బాగా. ఈ బిల్డింగ్లో స్మెల్ వస్తే డేంజర్ అండి, నన్ను తిడతారు. అయినా కానీ ఏం చేయాలో తినబుద్ధి అవుతుందండి, చలికి ఏదో ఒకటి తినబుద్ధి అవుతుంది, అందుకని చేస్తున్నానండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి కడిగి క్లీన్ చేసి నేను చూపిస్తానండి. చూడండి, ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలు, అలాగే వచ్చి మామిడికాయ, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా శుభ్రంగా బొంబిలు కడిగి పెట్టానండి. ఒక 7-8 సార్లు కడిగానండి, అంత తెల్లగా వచ్చేంత వరకు. మా నాన్న ఎప్పుడూ అంటాడండి, ఎక్కువ కడిగితే దీంట్లో ఇంకా సారం ఏమి ఉండదు అనేసి, టేస్ట్ ఉండదని. అయినా నేను క్లీన్ చేశానండి. అలాగే వంకాయలు కూడా కట్ చేసి పెట్టానండి. ఒక్కొక్క ఇంచు ఇలాగా ముక్క లేదా ఒక్కొక్క ఇంచులాగా ఉండేటట్లు కట్ చేశానండి. ఓకేనండి. ఇప్పుడు నేను గిన్నె పెట్టాను, చేసి చూపిస్తానండి ఎలా చేయాలనేది. అందరికీ తెలిసే ఉంటుంది, ఇంకా అయినా కానీ ఏమో చూపిస్తాను. నేను నూనె వేస్తున్నానండి. మెంతులు వేస్తున్నానండి, కొన్ని, ఎక్కువ లేదు, కొన్ని, లేకపోతే ఇంకా చేదు వస్తుందండి, అందు గురించి. అలాగే ఆవాలు కూడా వేద్దామండి. ఉల్లిపాయలు వేస్తానండి, ఇంకొంచెం వేగాల ఉల్లిపాయలు. ఇది చూపిస్తాను. చూడండి, ఉల్లిపాయలు ఎర్రగయ్యాయి. ఇంకా ఇందులోకి వేద్దామండి అల్లము,
ఎల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్, ఇది పచ్చి వాసన పోయేంతవరకు వేపాలండి. అంటే స్మెల్ రావాలా, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట, అంతవరకు వేపాలా. ఇంకా అందులోకే మనం కట్ చేసిన ఈ పచ్చిమిరపకాయలు, పచ్చి మామిడికాయలు, టమాటాలు, ఉప్పు వేస్తున్నానండి. ఇవి కొంచెం మగ్గాలండి, నేను చూపిస్తాను. చూద్దామండి, చూడండి బాగా మగ్గింది. ఇవి ఇందులోనే మామిడికాయలు ఉడికితే అప్పుడు కూరకి పులుపు అనేది పట్టుకుంటుందండి, లేకపోతే ఇంకా కూరకి పులుపు అనేది పట్టుకోదు అనమాట. ఇందులోకి మసాలాలు వేసుకున్నామండి. స్టవ్ తగ్గించి మసాలాలు వేసుకున్నాము. చూడండి, 1 టీ స్పూన్ పసుపు అండి, అలాగే ఇది గరం మసాలా అండి, గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకున్నాము. అలాగే ఇది జీలకర్ర పౌడర్ అండి, ఇది కూడా చిన్న స్పూన్లు అండి, 1 టీ స్పూను. ఇవన్నీ స్పూన్లు చిన్నవి అనమాట, చాలా చిన్నవి. అలాగే ధనియా పౌడర్ కూడా 1 టీ స్పూన్ అండి. కారం అండి, ఇది చాలా కారం ఎక్కువ ఉంటుంది, అయినా కానీ కూర ఇందులో పులుపు కూరలోకి కారం ఉంటేనేనండి టేస్ట్. ఇది బాగా మగ్గాలండి ఇందులోనే. ఇందులోనే బాగా మగ్గిన తర్వాత మనం వంకాయలు వేసి చూపిస్తానండి. ఇందులోనే ఉడుకుతాయి అన్నమాట మెత్తగా ఇవి. అలాగే కొంచెం మసాలా కూడా ఫ్రై అవుతుంది అన్నమాట. చూపిస్తానండి, చూస్తామండి. చూడండి బాగా మగ్గింది, అడుగు అంటుతుందండి. ఇంకా మసాలా అడుగు అంటుతుందంటే అయిపోయినట్టండి. ఇంకా ఇందులోకి మనం వంకాయలు వేసుకున్నామండి. అలాగే కొంచెం కలుపుకుందామండి. కొంచెం కలిపిన తర్వాత కొన్ని నీళ్ళు వేసుకుందామండి. అవి ఉడకాలి కదా, కొంచెం ఉడికిన తర్వాత ఒక సగము చేపలు వేద్దామండి. చేపలు ఇప్పుడే వేస్తే గుజ్జు గుజ్జు అవుతాయండి, కూరలోకి ఇప్పుడే వేస్తే గుజ్జు గుజ్జు అవుతాయి అన్నమాట. అందు గురించి అండి నేను గుడ్డ పట్టుకున్నాను, మీకు కనిపిస్తుందో లేదో. చాలండి, చూడండి. అన్నీ బాగా ఉడకాలండి, ఇవన్నీ మెత్తగా. ఎక్కువ పులుసు ఉన్నా కూడా బాగుండదండి, నేను తక్కువ వేసాను కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి.
చూద్దామండి. చూడండి ఉడుకుతున్నాయి నీళ్ళు కూడా. ముక్క అనేది ఇదండి, అంటే కొంచెం సగం ఉడికిందండి. ఇంకా చేపలు వేస్తున్నాము. చేపలు కడిగి పెట్టాను కదా, చేపలు వేద్దామండి. మన ఇండియాలో అయితే చిన్నగా ఉంటాయండి ఈ చేపలు, బొమ్మడాలు. ఇక్కడ ఎంతెంతలా ఉన్నాయి, ఒక్కొక్క పీసెస్ చూడండి ఎంతెంతలా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఉడకాలండి. అన్నీ ఉడకాలా, ఉడికిన తర్వాత చూపిస్తానండి. చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. చూడండి బాగా ముక్కలన్నీ మునిగిపోయాయంటే ఉడికాయన్నమాట. చేప కూడా చూడండి ఉడికింది. ఇదేనండి ఉడికిందని ఇలాగ వస్తుందండి ఉడికితే చేప. ఇంకా దీనికి కొత్తిమీర అండి, ఎక్కువ కొత్తిమీర అండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే కరివేపాకండి. అలాగే పచ్చిమిరపకాయలండి, పచ్చిమిరపకాయలు ఇలాగే వేస్తున్నానండి, ఒక 5-6. ఇట్లా కొరుక్కొని తింటే బాగా టేస్ట్ ఉంటుందండి. అట్లే కొరుక్కొని తినాలన్నమాట, చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. ఓకేనండి. ఇంకా కొంచెం అంటే కొంచెం అండి, ఇక కొత్తిమీర కరివేపాకు ఉడికేంతవరకు చాలండి. అయిపోయింది, చూపిస్తాను అండి. చూడండి బాగా ఉడికిపోయింది కూర, మెత్తగా బాగా ఉడికిపోయిందండి. ఇంకా ఎక్కువ ఉడికితే బాగుండదండి. టమాటా అంటున్నా, వంకాయ లేదా ముక్కలు ముక్కలు అయిపోతాయండి. ఇంకా అంటే బాగా మెత్తగా ఉడికిపోయినాయండి. ఓకే అండి, ఆఫ్ చేద్దాము. చూడండి నేను డిష్ కూడా చేయలేదు, ఇలాగే దింపేసి మీ ముందరికి తీసుకొని వచ్చాను. చూడండి వేడివేడిగా పొగలు వస్తుంది. ఎంత బాగా అయిందండి దగ్గరికి కూర. అంటే గ్రేవీ కూడా ఉంది బాగానే. అన్నంలోకి ముద్దలోకి చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎవరైనా కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మన ఆంధ్ర వాళ్ళు ఇంకా తెలంగాణ వాళ్ళంటే ఇంకంతా నాన్ వెజ్ వాళ్ళే కదా, ట్రై చేసి ఉంటారు. అయినా కానీ ఇది ఒక నా స్టైల్లో చేశానండి. ఓకేనండి, రండి తిందాం అందరూ. నచ్చితే కానీ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు వండాను వెంటనే ఆకలేసేస్తుందండి, నేను తింటున్నాను. చూడండి అన్నం తక్కువ కూర ఎక్కువ అంటారు కదా, అలాగే చూడండి నేను కూర ఎక్కువగా వేసుకొని చూపిస్తానండి మీకు. నాకు చాలా ఇష్టం అండి వంకాయలన్నా ఎండి చేపలన్నా, చాలా ఇష్టం అండి. చూడండి గ్రేవీ వేసుకుందామండి. ఓహోహో, ఈ స్మెల్ లేదా, వాసన లేదా, ఎంత మంచి వాసన అంటే మనసుకి ఉల్లాసంగా ఉంది ఈ చలికాలంలో తినేదానికి. రండి తిందాము. ఓకేనండి, రండి తిందాము. థ్యాంక్ యూ.